హాయ్ ఫ్రెండ్స్, 9th క్లాస్ సోషల్ స్టడీస్ 4 లెసన్ రీడింగ్ వాతావరణం. గత పాఠాలలో భూమి మీద గల శిలావరణం, జలావరణం గురించి తెలుసుకున్నారు. ఈ పాఠంలో వాతావరణం అట్మాస్ఫియర్ గురించి తెలుసుకుందాము. మనము పీల్చే గాలితో పాటు ప్రాణవాయువు తీసుకుంటాము. అది లేకపోతే మనము బతకలేము. మనము ఊపిరి బయటికి వదిలినప్పుడు బొగ్గు పులుసు వాయువు వదులుతాము. సూర్యుని నుండి వెలువడే హానికరమైన కిరణాల నుండి కూడా వాతావరణం మనల్ని కాపాడుతుంది. ఆకుపచ్చని చెట్లు బొగ్గు పులుసు వాయువు తీసుకొని సూర్యరశ్మి నీటితో కిరణజన్య సంయోగ క్రియ జరుపుతాయి. ఫలితంగా వాటి నుంచి మనకు తీయటి పళ్ళు, కూరగాయలు, ఆహార ధాన్యాలు వంటివి లభిస్తాయి. వీటి నుంచి మనకు మాంసకృతులు, పిండి పదార్థాలు, చక్కెరలు, కొవ్వు పదార్థాలు, ఖనిజ లవణాలు, మనము జీవించటానికి అవసరమయ్యే ఇతర పోషకాలు లభిస్తాయి. వాతావరణము మనకు వానని కూడా ఇస్తుంది. వర్షంలోని అధిక భాగం నీళ్లు మహాసముద్రాల నుంచి వస్తాయి. వాతావరణం లేకపోతే చాలా రాళ్ళు కోతకు గురయ్యేవి కావు. అంటే మనకు అనేక రకాల నేలలు ఉండేవి కావు. అనేక రకాల పంటలు పండించగలిగి ఉండేవాళ్ళము కాదు. వాతావరణమే లేకుంటే ఆహ్లాదపరిచే వానలను, పూల సువాసనలను, సంగీత ధ్వనులను ఆస్వాదించలేము. గాలి లేని కారణంగా అందమైన గాలిపటాలను ఎగరవేయలేము. పక్షులు ఆకాశంలోకి ఎగరలేవు. జెండాలు రెపరెపలాడవు. మనము వాతావరణం అని పిలిచే ఈ అద్భుతమైన విషయం ఏమిటి? చిత్రం 4.1 322 కిలోమీటర్ల పైనుంచి తీసిన భూమి ఫోటో. భూమికి నల్లగా ఉన్న విశ్వానికి మధ్య ఉన్న సన్నటి నీలం పట్టియే వాతావరణం. భూమి చుట్టూ ఉన్న వాయువుల సముద్రమే వాతావరణము. నీటిలో చేపలు ఈదుతున్నట్లు మనమందరం వాయువుల సముద్రంలో ఈదుతున్నాము. భూమి పరిమాణంతో పోలిస్తే వాతావరణం దానిని చుట్టి ఉన్న దుప్పటి మాదిరి ఉంటుంది. వాతావరణం దాదాపు 1000 కిలోమీటర్ల మందం ఉంటుంది. అమెరికాకు చెందిన నేషనల్ ఏరోనాటిక్స్ అండ్ స్పేస్ అడ్మినిస్ట్రేషన్ నాసా ఇలా వివరిస్తుంది. భూమి బాస్కెట్బాల్ అంత ఉంటే వాతావరణం దాని చుట్టూ సన్నటి ప్లాస్టిక్ పొర మాదిరి ఉంటుంది. వాతావరణంలో వాయువులు ఉండటం వల్ల వాయువులకు ఉండే గుణాలన్నీ దానికి ఉంటాయి. దానికి ఆకారం ఉండదు. సంకోచం చెందుతుంది, వ్యాకోచం చెందుతుంది. మీరు సైకిల్ ట్యూబులో ఎక్కువ గాలిని నింపినట్టు అన్నమాట. ఇది వాయువును కుంచింపచేయటం. వాతావరణంలో చాలా వాయువులు ఉన్నాయి. వీటిలో ప్రధానమైనవి ప్రాణవాయువు. ఘన పరిమాణం రీత్యా సుమారుగా 21%. నత్రజని ఘన పరిమాణం రీత్యా సుమారుగా 78%. ఇతర వాయువులు చాలా తక్కువ పరిమాణంలో ఉంటాయి. అవి ఆర్గాన్, నియాన్, బొగ్గు పులుసు వాయువు ఘన పరిమాణం రీత్యా సుమారుగా 0.03%. మిథేన్, అమోనియన్, ఓజోన్ వంటివి ఉన్నాయి. మొత్తం వాతావరణంలో నీటి ఆవిరి ఘన పరిమాణం రీత్యా సుమారుగా 0.4% ఉంటుంది. అయితే దీంట్లో అధిక భాగం భూమికి దగ్గరగా 6 కిలోమీటర్ల ఎత్తులోపు ఉంటుంది. అవును, నీటి ఆవిరి కూడా వాయువే. ఆకాశంలో మీరు చూసే మేఘాలు నీటి ఆవిరి కాదు. అవి నీటి తుంపరాలు. ఈ వాయువులే కాకుండా వాతావరణంలో సూక్ష్మమైన ధూళి కణాలు ఉంటాయి. వీటిని రేణువులు అంటారు. ఈ రేణువులు ప్రకృతి ప్రక్రియల ద్వారా, ఉదాహరణకు ఎడారుల మీద
ఇసుక తుఫానులు, అడవుల్లో మంటలు, మానవ చర్యల ద్వారా, ఉదాహరణకు అడవులను తగలబెట్టడం, పెట్రోల్ వినియోగం, పారిశ్రామిక వ్యర్థాలు ఏర్పడతాయి. భూమి మీద జీవానికి అనువుగా వాతావరణ పరిస్థితులను ఈ రేణువులు మారుస్తాయి. సూర్యోదయం, సూర్యాస్తమయ సమయాల్లో నారింజ రంగులో సూర్యుడిని ఎప్పుడైనా చూశారా? ఈ నారింజ రంగుకి కారణం వాతావరణంలోని ఈ రేణువులే. మీరు ఆడుకోవటానికి ఇష్టపడే వాన సంగతి ఏమిటి? మీరు ప్రోగు చేయటానికి, తినటానికి ఇష్టపడే వడగళ్ళ సంగతి ఏమిటి? ఇవి కూడా రేణువుల వల్లనే సాధ్యమవుతాయి. ఉష్ణోగ్రత, వర్షపాత పరిస్థితులను ప్రభావితం చేయటం ద్వారా రేణువులు సమస్యలను కూడా సృష్టించగలుగుతాయి. ఉదాహరణకు మనుషులు ఊపిరి పీల్చుకోవటం, ఆకుల మీద చేరి చెట్లు ఊపిరి తీసుకోవటం, కిరణజన్య సంయోగక్రియ జరపటం కష్టతరం చేయవచ్చు. గాలిలో నీటి ఆవిరి లేకపోతే ఏమవుతుంది? శీతాకాలంలో మన చర్మం పొడారిపోతుంది. ఎందుకని? వాతావరణంలోని రేణువులు మనకు ఏ రకంగా ఉపయోగకరమో, ఏ రకంగా హానికరమో పేర్కొనండి. మనకు వాతావరణం ఎందుకు ముఖ్యమైనది? చంద్రుడి మీద జీవనం ఎందుకు సాధ్యం కాదో ఊహించండి. వాతావరణ విస్తరణ. భూమి లోపల పొరలు ఉన్నట్టుగానే వాతావరణం కూడా వేరువేరు పదార్థాలతో అనేక పొరలుగా ఉంటుంది. ఈ పొరలు ఏమై ఉంటాయో ఊహించండి. గాలిలాగా విస్తరించి ఉండే వాతావరణం గురించి అధ్యయనం చేయటం అంత తేలిక కాదు. గాలి బెలూన్లు, ఉపగ్రహాల ద్వారా శాస్త్రజ్ఞులు దీనిని అధ్యయనం చేస్తున్నారు. వాతావరణంలో ఉండే వివిధ పదార్థాల ఆధారంగా దానిని 2 ప్రధాన పొరలుగా విభజిస్తారు. 1 సమరూప ఆవరణం, 2 బహురూప ఆవరణం. సమరూప ఆవరణం. ఈ ఆవరణం 90 కిలోమీటర్ల ఎత్తు వరకు ఉంటుంది. దీంట్లో 3 పొరలు ఉంటాయి. ట్రోపో ఆవరణం, స్ట్రాటో ఆవరణం, మీసో ఆవరణం. ఈ పొరల్లో నత్రజని, ప్రాణవాయువు, ఆర్గాన్, బొగ్గు పులుసు వాయువు వంటి వాయువుల నిష్పత్తి అంతటా ఒకే రకంగా ఉంటుంది. బహురూప ఆవరణం. 90 కిలోమీటర్ల కంటే పైన ఉన్న వాతావరణ పొరను బహురూప ఆవరణం అంటారు. దీంట్లోని వాయువుల నిష్పత్తి వేరువేరుగా ఉంటుంది కాబట్టి దీనికి ఆ పేరు వచ్చింది. దీంట్లో థర్మో ఆవరణం, ఎక్సో ఆవరణం అని 2 పొరలు ఉన్నాయి. సాంద్రత, ఉష్ణోగ్రతల ఆధారంగా కూడా వాతావరణాన్ని వివిధ పొరలుగా విభజించవచ్చు. చిత్రం 4.2 వాతావరణ విస్తరణ. ట్రోపో ఆవరణం. వాతావరణంలో అన్నింటికంటే కింద ఉన్న పొర ఇది. ఈ పొర సగటు ఎత్తు 13 కిలోమీటర్లు, ధృవాల వద్ద 8 కిలోమీటర్ల ఎత్తు వరకు, భూమధ్య రేఖ వద్ద 18 కిలోమీటర్ల వరకు ఇది విస్తరించి ఉంటుంది. భూమధ్య రేఖ వద్ద బలమైన సంవహన ప్రవాహాల వల్ల మరియు ధృవాల వద్ద గాలి ఎక్కువగా కుదించబడటం వల్ల వేడిమి చాలా ఎత్తు వరకు వెళ్తుంది. కాబట్టి అక్కడ ట్రోపో ఆవరణం ఎత్తు ఎక్కువగా ఉంటుంది. వాతావరణంలోని మొత్తం వాయువులలో 75% వరకు, దాదాపుగా మొత్తం ధూళి కణాలు, తేమ అంతా ఈ పొరలోనే ఉంటాయి. శీతోష్ణ స్థితులు, వర్షపాతం వంటి వాతావరణ అంశాలన్నీ ఈ ఆవరణంలోనే సంభవిస్తాయి. ఈ పొరలో పైకి వెళ్తున్న కొద్దీ ఉష్ణోగ్రత తగ్గుతూ ఉంటుంది. దీనిని సాధారణ క్షీణత క్రమం అంటారు. నీటి బిందువులు ద్రవీభవనం, బాష్పీభవనం కావటం, అవపాతం, వర్షపాతం, తుఫానులు వంటివన్నీ
ఈ పొరలోనే జరుగుతాయి. స్ట్రాటో ఆవరణం. ఈ పొర 50 కిలోమీటర్ల ఎత్తు వరకు ఉంటుంది. ఈ పొరలో మబ్బులు ఉండవు కాబట్టి వర్షపాతం, తుఫానులు వంటివి ఉండవు. దాంతో జెట్ విమానాలు ఎగరడానికి ఈ పొర చాలా అనువుగా ఉంటుంది. స్ట్రాటో ఆవరణంలో ఓజోన్ పొర ఉండటం ఒక ముఖ్యమైన అంశం. ఎత్తుకు వెళ్తున్న కొద్దీ ఈ ఆవరణంలో ఉష్ణోగ్రతలు పెరుగుతాయి. మీసో ఆవరణం. ఇది 80 కిలోమీటర్ల ఎత్తు వరకు ఉంటుంది. విశ్వంలో నుంచి ఉల్కలు ఈ పొరలోకి ప్రవేశించగానే కాలిపోతాయి. ఎత్తు పెరుగుతున్న కొద్దీ ఈ ఆవరణంలో ఉష్ణోగ్రతలు తగ్గుతాయి. థర్మో ఆవరణం. ఇది 400 కిలోమీటర్ల వరకు ఉంటుంది. థర్మో ఆవరణంలో ఎత్తుకు వెళ్తున్న కొద్దీ ఉష్ణోగ్రతలు వేగంగా పెరుగుతాయి. ఈ పొరలో అయాన్లు అనే విద్యుదావేశం ఉండే కణాలు ఉంటాయి. భూమి నుంచి ప్రసారితమయ్యే రేడియో తరంగాలు ఈ అయాన్ల కారణంగా తిరిగి భూమికి పరావర్తనం చెందుతాయి. ఈ పొరను అయానో ఆవరణం అని కూడా అంటారు. ఎక్సో ఆవరణం. వాతావరణంలోని అన్నింటికంటే చివరి పైపొర ఇదే. అత్యంత ఎత్తులో ఉండే ఈ పొర గురించి మనకు తెలిసింది చాలా తక్కువ. ఏ ఆవరణంలో జీవం ఉంటుంది? ట్రోపో ఆవరణంలో. ఏ ఆవరణం గురించి మనకు చాలా తక్కువగా తెలుసు? ఎక్సో ఆవరణం. జెట్ విమానాలు ఎగరటానికి ఏ ఆవరణం అనువైనది? ఎందుకు? స్ట్రాటో ఆవరణం. పీడన మేఖలాలు, ప్రపంచ పవనాలు. వాయుపీడనం. మన చుట్టూ ఉన్న గాలిలో వాయు పరమాణువులు చాలా చిన్న కణాలు ఉంటాయి. ఈ పరమాణువులు ఒకదానిపై ఒకటి ఒత్తిడి కలుగజేస్తాయి లేదా వాటి దారిలోకి వచ్చిన వాటిపై ఒత్తిడి కలుగజేస్తాయి. ఏ వస్తువుపైన అయినా చూపే ఒత్తిడి ప్రభావాన్ని వాయుపీడనం అంటారు. ఆ విధంగా గాలి పైనుంచే కాకుండా అన్ని వైపుల నుంచి పీడనాన్ని కలుగజేస్తుంది. పరమాణువులు ఎక్కువగా ఉంటే వాయుపీడనం పెరుగుతుంది. వాయుపీడనం ఎక్కువగా ఉంటే ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది. భూమి తన భూమాకర్షణ శక్తి వల్ల గాలి పరమాణువులను కిందికి లాగుతుంది. అందువల్ల నేలకి దగ్గరగా పీడనం ఎక్కువగా ఉంటుంది. అయితే గాలి వేడెక్కినప్పుడు ఈ పరిస్థితి మారుతుంది. వాయు పరమాణువులు వేడెక్కినప్పుడు, భూమి వేడెక్కినప్పుడు సాధారణంగా ఇలా జరుగుతుంది. వాటికి ఎక్కువ శక్తి లభించి వేగంగా కదులుతుంటాయి. దీనివల్ల మరింత ఒత్తిడి కలుగజేస్తాయి. కాబట్టి మొదట్లో పీడనం పెరుగుతుంది. అయితే శక్తి పొందిన పరమాణువులు ఇంకా ఇంకా పైకి వెళతాయి. భూమి ఆకర్షణ శక్తిని ప్రతిఘటించే శక్తి వాటికి ఇప్పుడు ఉందని గుర్తుంచుకోండి. ఎక్కువ పరమాణువులు వాతావరణంలో పైపొరలలోకి వెళ్ళినప్పుడు భూమికి దగ్గరగా వాటి సంఖ్య తగ్గుతుంది. అంటే ఒత్తిడి లేదా పీడనం తగ్గుతుంది. అందుకే భూశాస్త్రజ్ఞులు గాలి వేడెక్కినప్పుడు పీడనం తగ్గుతుందని, గాలి చల్లబడినప్పుడు వాయుపీడనం పెరుగుతుందని చెబుతారు. క్లుప్తంగా చెప్పాలంటే ఒకటి పెరిగితే రెండవది తగ్గుతుంది. దీనినే విలోమ సంబంధం అంటారు. వేడెక్కిన గాలి పైకి వెళ్తున్న కొద్దీ భూమి ఉపరితలం నుంచి పొందిన శక్తిని వేడిమి రూపంలో కోల్పోవటం మొదలు పెడుతుంది. శక్తి తగ్గినప్పుడు పరమాణువులు వేగం తగ్గి మందకొడిగా తయారయ్యి దగ్గర అవుతాయి. గాలి చల్లబడి చిక్కనవుతుంది. ఇలా చిక్కబడిన గాలి భూమాకర్షణ శక్తి వల్ల ఉపరితలం దగ్గరకు లాగబడుతుంది. భూమాకర్షణ శక్తిని అధిగమించేటంత శక్తి ఇప్పుడు వాటి దగ్గర లేదు. ఈ చల్లటి గాలి కిందికి దిగిన చోట వాయుపీడనం పెరుగుతుంది. అంతటితో అయిపోలేదు. భూమిలో ఒక భాగం వేడెక్కి పీడనం తగ్గిందంటే అక్కడ తక్కువ పరమాణువులు, ఎక్కువ ఖాళీ ఉందని అర్థం.
అప్పుడు అధిక పీడనం ఉన్న ప్రాంతాల నుంచి గాలి ఈ ఖాళీ ప్రదేశాల వైపు కదులుతుంది. భూమి ఉపరితలం మీదే కదలటం కాబట్టి భూమి ఆకర్షణ శక్తిని ప్రతిఘటించాల్సిన అవసరం ఉండదు. అంటే గాలి ఈ విధంగా కదలటం కష్టమేమీ కాదు. అందుకే ఎక్కువ పీడనం ఉన్న ప్రాంతాల నుంచి తక్కువ పీడనం ఉన్న ప్రాంతాలకు గాలి వీస్తుంది అంటాము. పీడన మేఖలాలు. భూమి ఉపరితలం అంతా ఒకే రకంగా వేడెక్కదు. సముద్రం కంటే భూభాగం తొందరగా వేడెక్కుతుంది. సముద్రానికి దగ్గరగా ఉన్న భూమి కంటే బాగా దూరంగా ఉన్న భూమి తొందరగా వేడెక్కుతుంది. కాబట్టి నేలపైన ఉన్న గాలి తొందరగా వేడెక్కుతుంది. నీళ్లు వేడెక్కడానికి ఎక్కువ సమయం తీసుకుంటాయి. కాబట్టి నీటిపైన ఉన్న గాలి నిదానంగా వేడెక్కుతుంది. అయితే చల్లబడే విషయంలో రెండింటిని పోల్చినప్పుడు నేల వేగంగా చల్లబడుతుంది. నీళ్లు నిదానంగా చల్లబడతాయి. అంటే వివిధ ప్రాంతాలలో వేడెక్కటం చల్లబడటంలో తేడాలు ఉంటున్నాయి. దీనివల్ల ఒక ప్రాంతం మరొక ప్రాంతం మధ్య పీడనంలో తేడా ఉంటుంది. అంతేకాదు అక్షాంశాలు ఋతువుల మధ్య సంబంధం గురించి చదివారు. ఉష్ణమండల అక్షాంశాల వద్ద అధిక సౌరశక్తి లభించి తక్కువ సౌరశక్తి లభించే ధ్రువ ప్రాంత అక్షాంశాల వద్ద కంటే వేడిగా ఉంటుంది. అంటే మిగిలిన భూమితో పోలిస్తే ఉష్ణమండల ప్రాంతాలు వేడిగా ఉంటాయి. అంటే భూమి మీద ఉష్ణోగ్రతలలో తేడాతో పాటు పీడనంలో కూడా తేడా ఉంటుంది. ఎత్తైన ప్రదేశం నుంచి పల్లపు ప్రదేశానికి నీళ్లు ప్రవహించినట్లు వెచ్చటి వస్తువుల నుంచి చల్లటి వస్తువులకు వేడిమి ప్రవహించినట్లు అధిక పీడనం ఉన్న ప్రాంతాల నుంచి అల్ప పీడనం ఉన్న ప్రాంతాలకు గాలి ప్రవహిస్తుంది. గాలి అలా కదిలినప్పుడు దానిని పవనం అంటారు. గాలి నిదానంగా వీచి హాయిగా ఉన్నప్పుడు దానిని సమిరం తెమ్మర అంటారు. వేగంగా వీచే గాలిని ఈదురుగాలి అంటారు. చాలా వేగంగా వీచే గాలులను పెనుగాలి తుఫాను అంటాము. మన దేశ తూర్పు తీర ప్రాంతంలో చాలా వేగంగా వీచే తుఫాను గాలులు ఉంటాయి. ప్రపంచమంతటా పవనాలు వీస్తూ ఉంటాయి. భూమధ్య రేఖ వద్ద ఉండే అధిక వేడిమి వల్ల వాతావరణం వేడెక్కి వేడిగాలి పైకి లేస్తుంది. దీనివల్ల భూమధ్య రేఖ ఉపరితల ప్రాంతంలో పీడనం తగ్గుతుంది. ఈ తక్కువ పీడన మేఖలాను భూమి చుట్టూ ఇది మేఖల మాదిరే ఉంటుంది. భూమధ్య రేఖ తక్కువ పీడన మేఖల అంటారు. దీనిని అంతర ఆయన రేఖ అభిసరణ ప్రాంతం ఇంటర్ ట్రాపికల్ కన్వర్జెన్స్ జోన్ ITCZ అంటారు. ఈ గాలి పైకి లేస్తూ ఉన్నప్పుడు చల్లబడుతుంది. ఇలా చల్లబడిన గాలి మళ్ళీ కిందికి రావాలి. కానీ పైకి వెళ్ళిన దారిలోనే మళ్ళీ కిందకి రాలేదు. వాతావరణంలో పై పొరలలోకి చేరిన గాలి భూమధ్య రేఖ నుంచి ఉత్తర దక్షిణార్ధ భూగోళాల వైపు వ్యాపించటం మొదలు పెడుతుంది. ఒకవైపున పక్కలకి వ్యాపిస్తూనే చల్లబడి చిక్కబడిన ఈ గాలి కిందికి దిగటం మొదలు పెడుతుంది. అది కిందికి దిగిన చోట పీడనం ఎక్కువగా ఉంటుంది. ఈ ప్రాంతాన్ని ఉప ఉష్ణమండల అధిక పీడన మేఖల అంటారు. కిందికి వచ్చిన ఈ గాలి భూమి ఉపరితలాన్ని తాకగానే రెండుగా చీలుతుంది. ఒక భాగం భూమధ్య రేఖ తక్కువ పీడన ప్రాంతం వైపు వెళ్తుంది. అక్కడికి చేరుకోగానే అవి వేడెక్కి మళ్ళీ పైకి లేస్తాయి. ఈ విధంగా భూమధ్య రేఖ ప్రాంతంలో గాలుల ఆవృతం కొనసాగుతుంది. నేలను తాకిన గాలిలో రెండవ భాగం తక్కువ పీడనం ఉన్న దాని పై అక్షాంశం వైపుకి వెళుతుంది. గుర్తుగా ఉండటం కోసం ఈ పవనాలను అనుకుందాము. మన వీలు కోసం ఈ పేరు పెట్టుకున్నాము. కానీ ఇది దాని అధికారిక పేరు కాదని గుర్తుంచుకోండి. చిత్రం 4.3 పీడన మండలాలు
ప్రపంచ పవనాలు. ఉత్తర, దక్షిణ ధృవాల దగ్గర గాలి చాలా చల్లగా ఉండటం వల్ల ఉత్తరంలో ఆర్కిటిక్ వలయం, దక్షిణంలో అంటార్కిటిక్ వలయం దగ్గర పీడనం ఉపధ్రువ అల్పపీడన మేఖల కంటే ఎక్కువ ఉంటుంది. కాబట్టి ధృవ గాలులు తక్కువ పీడనం ఉండే ఈ ప్రాంతంలోకి వీస్తాయి. ఇవి ఆ పవనాలను కలుసుకుంటాయి. చిత్రం 4.4 కోరియాలిస్ ప్రభావం. ఏ. ఉత్తరార్ధగోళంలో కోరియాలిస్ ప్రభావం. బి. దక్షిణార్ధగోళంలో కోరియాలిస్ ప్రభావం. సాధారణంగా పవనాలు సమశీతోష్ణ మండలాల నుంచి ఉష్ణ మండలాలకి, ఉత్తరం నుంచి దక్షిణానికి లేదా దక్షిణం నుంచి ఉత్తరానికి సమశీతోష్ణ మండలాలు భూమధ్య రేఖకి రెండు వైపులా ఉత్తరం, దక్షిణాన ఉన్నాయని గుర్తు తెచ్చుకోండి. తిన్నగా ప్రవహిస్తాయని మనము అనుకుంటాము, కానీ ఈ పవనాలు ఉత్తరార్ధ భూగోళంలో కొద్దిగా కుడివైపుకు, దక్షిణార్ధ భూగోళంలో కొద్దిగా ఎడమవైపుకు వీస్తాయి. భూమి తన అక్షం మీద తన చుట్టూ తాను తిరుగుతున్న భూభ్రమణం ప్రభావం వల్ల ఈ విధంగా జరుగుతుంది. దీనిని కోరియాలిస్ ప్రభావం అంటారు. ఇది భూమధ్య రేఖ వద్ద శూన్యంగాను, ధృవ ప్రాంతాల వద్ద అత్యధికంగాను ఉంటుంది. కాబట్టి ప్రపంచం అంతటా నిరంతరం వాతావరణ ప్రసరణ జరుగుతూ ఉంటుంది. ప్రపంచంలో వాతావరణ రీతులను పవనాలు గణనీయంగా ప్రభావితం చేస్తాయి. చరిత్రలో కూడా అవి ముఖ్యమైన పాత్ర పోషిస్తాయి. ఉదాహరణకు, వాస్కోడి గామా తన ఓడలను నడపడానికి పవనాలను ఉపయోగించుకొని భారతదేశానికి సముద్ర మార్గం కనుగొన్నాడు. ఈ కారణంగానే అతడు పెద్ద మొత్తాలలో మిరియాలు, దాల్చిన చెక్క వంటివి పోర్చుగీస్కు రవాణా చేసి వాణిజ్యం చేయగలిగాడు. ఈ విధంగా గోవాను పోర్చుగీస్ వారు పాలించటంలో పవనాలు ముఖ్య పాత్ర పోషించాయి. పవనాలు వీయటంలో స్థానికంగా ఎన్నో తేడాలు, తీరులు ఉంటాయి. పవనాల వర్గీకరణ. పవనాల వేగం, అవి వీచే దిశ, ఎందుకు వీస్తాయి వంటి వివిధ అంశాల ఆధారంగా పవనాలను 3 రకాలుగా విభజిస్తారు. ప్రపంచ పవనాలు భూగోళం అంతటా సంవత్సరం పొడవునా వీస్తాయి. ఋతుపవనాలు ఇవి ఒక ప్రాంతానికి లేదా ఒక కాలానికి పరిమితమై ఉంటాయి. స్థానిక పవనాలు స్థానికంగా వీస్తాయి. ప్రపంచ పవనాలు ప్రపంచ పీడన మేఖలాలలో నిరంతరాయంగా క్రమబద్ధంగా వీచే గాలులను ప్రపంచ పవనాలు అంటారు. ఇవి 3 రకాలు: వ్యాపార పవనాలు, పశ్చిమ పవనాలు, ధృవ పవనాలు. వ్యాపార పవనాలు ఉష్ణ మండలాలలో, పశ్చిమ పవనాలు సమశీతోష్ణ మండలాలలో, ధృవ పవనాలు ధృవ ప్రాంతంలో వీస్తాయి. వ్యాపార పవనాలు తూర్పు పవనాలు అంటే ఇవి తూర్పు నుంచి పడమర వైపుకు వీస్తాయి. ఉత్తరార్ధగోళంలో వీటిని ఈశాన్య వ్యాపార పవనాలని, దక్షిణార్ధగోళంలో ఆగ్నేయ వ్యాపార పవనాలని అంటారు. ఇందుకు విరుద్ధంగా పశ్చిమ పవనాలు పడమర నుంచి తూర్పు వైపుకి వీస్తాయి. అందుకే వాటికి పశ్చిమ పవనాలని పేరు వచ్చింది. ఉత్తరార్ధగోళంలో ఇవి నైరుతి దిశలోను, దక్షిణార్ధగోళంలో ఇవి వాయువ్య దిశలోను వీస్తాయి. ధృవ ప్రాంతాలలో తిరిగి తూర్పు పవనాలు వీస్తాయి. చిత్రం 4.3ని పరిశీలించండి. పశ్చిమ పవనాలు వ్యాపార పవనాలు, తూర్పు పవనాలు
ఏ పీడన మేఖలాల నుంచి ఏ పీడన మేఖలాల వైపుకు వీస్తున్నాయో చెప్పండి. ప్రపంచ పవనాల ప్రభావం. వాతావరణంపై శిలావరణం, జలావరణం చూపే ప్రభావం కారణంగా పీడనం, పవనాల ఈ తీరులు ఏర్పడుతున్నాయని మీరు గమనించి ఉంటారు. ప్రపంచవ్యాప్తంగా వేడిని, తేమను రవాణా చేయటంలో ఈ పవనాలు కీలక పాత్ర పోషిస్తాయి. అందుకే ప్రపంచంలో ఏ భాగం కూడా ప్రాణులు మానలేనంతగా వేడెక్కదు లేదా చల్లబడదు. చంద్రుడిలాగా వాతావరణం లేకపోతే పగటిపూట లేదా ఉష్ణమండలాలలో భరించలేనంత వేడిగా ఉండేది. రాత్రిళ్ళు లేదా ధ్రువ ప్రాంతాలలో భరించలేనంత చల్లగా ఉండేది. అయితే వేడిని, తేమను ఈ పవనాలు ప్రపంచమంతటా సమంగా పంచటం లేదు. అందుకే మనకు ప్రపంచంలో కొన్ని ప్రాంతాలు వేడిగా, కొన్ని ప్రాంతాలు చలిగా, కొన్ని ప్రాంతాలు అధిక వర్షపాతంతో, కొన్ని ప్రాంతాలు ఎడారులుగా ఉన్నాయి. ఋతుపవనాలు, మాన్సూన్స్. భారతదేశంలో వర్షపాతం ప్రధానంగా ఈ ఋతుపవనాల వల్ల సంభవిస్తుంది. దేశంలోని అన్ని అంశాలు ఋతుపవనాలతో ముడిపడి ఉన్నాయి. మాన్సూన్ అనే ఆంగ్ల పదం మౌసమ్ అనే అరబిక్ పదం నుండి వచ్చింది. మౌసమ్ అనగా ఋతువు. భూమి, నీరు, సముద్రం చల్లబడటం, వేడెక్కటంలో తేడాల వల్ల ఋతుపవనాలు ఏర్పడతాయి. వాయువ్య భారతంలో ఒక అల్పపీడన ప్రాంతం ఏర్పడుతుంది. ఆగ్నేయ వ్యాపార పవనాలు భూమధ్య రేఖను దాటటంతో నైరుతి ఋతుపవనాలు ఏర్పడతాయి. కొరియాలిస్ ప్రభావం వల్ల భారత ద్వీపకల్పంలో పొరుగు దేశాలలో నైరుతి ఋతుపవనాలు ఏర్పడతాయి. శీతాకాలంలో పీడన మేఖలు మారటంలో ఈశాన్య వ్యాపార పవనాలు భూమధ్య రేఖను దాటుతాయి. కొరియాలిస్ ప్రభావం వల్ల ఇవి ఉత్తర, ఈశాన్య ఆస్ట్రేలియాలో వాయువ్య ఋతుపవనాలు అవుతాయి. స్థానిక పవనాలు. స్థానికంగా ఉండే ఉష్ణోగ్రతలు, పీడనాల తేడా వల్ల స్థానిక పవనాలు వీస్తాయి. ఇవి చాలా తక్కువ ప్రాంతాన్ని ప్రభావితం చేస్తాయి. ఉష్ణ స్థానిక పవనాలు ఆ ప్రాంత ఉష్ణోగ్రతలను పెంచుతాయి. శీతల స్థానిక పవనాల వల్ల ఒక్కొక్కసారి ప్రభావిత ప్రాంతంలో ఉష్ణోగ్రతలు ఘనీభవన స్థానం కంటే కిందకు పడిపోతాయి. ఈ స్థానిక పవనాలు ట్రోపో ఆవరణంలోని దిగువ పొరలలో వీస్తాయి. కొండ, లోయ పవనాలు, సముద్ర భూపవనాలు కూడా ఈ రకమైన స్థానిక పవనాలే. వాతావరణంలోని కింది పొరలు వేడెక్కటం, చల్లబడటంలోని తేడాల వల్ల ఏర్పడే పీడన తేడాల కారణంగా ఈ పవనాలు ఏర్పడతాయి. ఉష్ణ స్థానిక పవనాలు. చినుక్. ఉత్తర అమెరికాలోని అమెరికా, కెనడా ప్రాంతంలోని రాకీ పర్వతాల కిందగా వీచే పవనాలను చినుక్ అంటారు. చినుక్ అన్న పదానికి మంచును తినేది అన్న అర్థం ఉందని ప్రజలు అనుకుంటారు. చిత్రం 4.5 చినుక్. వాస్తవానికి ఈ పవనాల పేరు ఆ ప్రాంతంలో నివసించిన అమెరికా మూలవాసీలలో ఒక జాతి పేరు, చినుక్. ఈ పవనాల వల్ల పచ్చిక మైదానాలలో శీతాకాలంలో చాలా వరకు మంచు పట్టకుండా ఉంటుంది. యూరప్లో వీచే ఇటువంటి పవనాలను ఫోన్ అంటారు. ఇవి ఆల్ప్స్ పర్వతాల ఉత్తర వాలుల మీదుగా వీస్తాయి. ఈ పవనాల వల్ల మంచు కరిగి వాతావరణం ఆహ్లాదకరంగా ఉంటుంది. ద్రాక్ష పళ్ళు త్వరగా పండటానికి ఈ పవనాలు సహాయం చేస్తాయి. వడగాలులు, లూ. ఉత్తర భారతదేశంలో మే, జూన్ నెలల మధ్య పడమర నుంచి తూర్పుకు వీచే వేడి పొడి పవనాలను లూ అంటారు. అధిక ఉష్ణోగ్రతల వల్ల ప్రజలకు వడదెబ్బ తగలవచ్చు. స్థానిక ఉష్ణ పవనాలకు అరేబియా ఎడారిలో
సైమున్, జపానులో యోమా, న్యూజిలాండులో నార్వెస్టర్ మరికొన్ని ఉదాహరణలు. శీతల స్థానిక పవనాలు. మిస్ట్రాల్ శీతల స్థానిక పవనాల్లో ఆల్ప్స్ పర్వతాల నుండి ఫ్రాన్స్ మీదుగా మధ్యధరా సముద్రం వైపుకు వీచే మిస్ట్రాల్ గాలులు పేరుగాంచినవి. ఇవి రోమన్ లోయ గుండా వీస్తాయి. ఈ గాలులు చాలా చల్లగాను పొడిగాను ఉంటాయి. ప్యూనా ఇవి ఆండీస్ పర్వత ప్రాంతంలోని స్థానిక శీతల పవనాలు. పంపెరో ఇవి దక్షిణ అమెరికాలోని పంపాల గడ్డి మైదానాల ప్రాంతంలో వేగంగా వీచే శీతల ధృవ పవనాలు. వాతావరణం శీతోష్ణ స్థితి. వాతావరణం సరిగ్గా లేనందున వర్షం కారణంగా క్రికెట్ ఆట వాయిదా పడటం మీరు విని ఉంటారు. వాన పడుతుందనుకో, బాగా వేడిగా ఉందనుకో, వాతావరణం అనుకూలించటం లేదంటూ మీరు ఆడుకోవటం కుదరకపోవచ్చు. ఈ సంవత్సరం వానలు సకాలంలో కురిశాయి అని అనటం మీరు విని ఉంటారు. ఆయా పండ్లు దొరకని కాలంలో పళ్ళ ధరలు పెరగవచ్చు. అవి దొరికే కాలంలో వాటి ధరలు తగ్గుతాయి. ఉత్తర భారతంలో వాతావరణం నాకు సరిపడలేదు అని అనటం కూడా మీరు విని ఉంటారు. వీటిని ఇంగ్లీష్లో వెదర్, క్లైమేట్ అని అంటారు. ఈ రెండు భూగోళ శాస్త్రంలో చాలా ముఖ్యమైన భావనలు. ఇవి మన జీవితాలను అనేక రకాలుగా ప్రభావితం చేస్తాయి. ఈ పదాలను అర్థం చేసుకోకుండా ప్రజలు ఒకదానికి బదులు మరొక దానిని ఉపయోగిస్తుంటారు. ఈ రెండింటికి తేడా ఏమిటో ఈ విభాగం పూర్తయ్యేసరికి స్పష్టమవుతుంది. వాయువులు, రేణువులతో కూడిన వాతావరణం నిశ్చలంగా లేదు. అది చాలా గతిశీలమైనది. పైకి, కిందకు, పక్కలకు, అన్ని వైపులకు కదులుతూ ఉంటుంది. అది ఇలా కదులుతూ ఉండగా వేడెక్కటం, చల్లబడటం లేదా పొడిగా అవటం, తడిగా అవటం వంటి అనేక మార్పులకు గురవుతుంది. తక్కువ కాలానికి సాధారణంగా 10 రోజులకు మించని వాతావరణ పరిస్థితులను శీతోష్ణ స్థితులు, వర్షపాతం వంటి వాటి వివరించటాన్ని స్థానిక వాతావరణం అంటాము. ఈ స్థానిక వాతావరణం రోజురోజుకి మారవచ్చు, ఒక రోజులో కూడా మారవచ్చు. ఒక ప్రాంతంలో వాతావరణ పరిస్థితుల దీర్ఘకాల సగటు వివరాలను ఆ ప్రాంత శీతోష్ణ స్థితి, క్లైమేట్ అంటారు. దశాబ్దాల వాతావరణ వివరాలను సేకరించి వాటి సగటు లెక్క కట్టడం ద్వారా శీతోష్ణ స్థితులను తెలియచేస్తారు. ఈ వివరణలలో ఏ కాలంలో వాతావరణం ఎలా ఉంటుందో తెలుస్తుంది, కానీ ఒక ప్రత్యేక రోజు ఎలా ఉంటుందో తెలియదు. వాతావరణాన్ని మనం ఎలా వివరిస్తాము? ఇందుకు ఉష్ణోగ్రత, పీడనం, పవనాలు, గాలిలో తేమ, వర్షపాతం వంటివి ఉపయోగిస్తాము. వీటిని వాతావరణంలోని అంశాలంటాము. శీతోష్ణ స్థితులను వివరించటానికి కూడా వీటినే ఉపయోగిస్తాము. కాబట్టి వీటిని శీతోష్ణ స్థితి అంశాలని కూడా అంటారు. పైన మీరు పీడనం, పవనాల గురించి తెలుసుకున్నారు. ఇక్కడ మిగిలిన వాటి గురించి తెలుసుకుందాము. ఉష్ణోగ్రత. 8వ తరగతిలో మీరు వాతావరణంలోని ఉష్ణోగ్రత గురించి తెలుసుకున్నారు. పనాజీ, సిమ్లా, ఢిల్లీల ఉష్ణోగ్రతల తీరులను మీరు పోల్చి చూశారు. పనాజీ ఢిల్లీ కంటే సిమ్లా ఎత్తు ప్రదేశంలో ఉంది కాబట్టి అక్కడ ఉష్ణోగ్రతలు తక్కువగా ఉంటాయని తెలుసుకున్నారు. భూ ఉపరితలం నుంచి మీరు పైకి వెళ్తున్న కొద్దీ ఉష్ణోగ్రతలు తగ్గుతాయి. ఆర్ద్రత, అవపాతం. ఈ విభాగంలో వాతావరణంలో జలచక్రం ఎలా పనిచేస్తుందో తెలుసుకుందాము. జలావరణం, వాతావరణం మధ్య సంబంధాలను అర్థం చేసుకున్నారు. వాతావరణంలో నీటి ఆవిరి ముఖ్యమైన భాగం. సమయాన్ని బట్టి, శీతోష్ణ పరిస్థితులను బట్టి ఒక ప్రాంతంలోని గాలిలో నీటి ఆవిరి శాతం మాయమవుతుంది. చాలా ప్రదేశాలలో శీతాకాలంలో చలిగా, పొడిగా ఉంటుంది.
ఇటువంటి వాతావరణంలో మన చర్మం దురద పెడుతుంది, పొడిబారి పగులుతుంది. ఇటువంటి సమయంలో మీ పెదాలు పగిలి ఉండవచ్చు. అప్పుడు మీరు ఏదైనా నూనె, వాజ్లైన్ వంటివి రాసుకొని ఉండవచ్చు. అధిక ఉష్ణోగ్రతలతో పాటుగా గాలిలో తేమ అధికంగా ఉంటే ఉక్కపోసి చెమట పడుతుంది. ఇటువంటప్పుడు వాతావరణం ఉక్కపోతగా, గాలిలో ఆర్ద్రత ఎక్కువగా ఉందని అంటాము. అయితే అన్ని ప్రదేశాలలో ఇలా ఉండదు. కొన్ని ప్రదేశాలలో, ఉదాహరణకు ఎడారులలో చాలా పొడిగా ఉంటుంది. వాతావరణంలోని తేమ జలాశయాల నుంచి నీరు ఆవిరి కావటం ద్వారా మొక్కల నుండి బాష్పోత్సర్గం ద్వారా వస్తుంది. తేమ అనేది గాలిలోని నీటి ఆవిరి పరిమాణం. గాలిలో తేమ ఎక్కువగా ఉన్నప్పుడు చెమట ఆవిరి కాదు, కాబట్టి అది మనల్ని చల్లపరచదు. ఆర్ద్రత తక్కువగా ఉన్నప్పుడు మనకు బాగా దాహంగా కూడా అనిపిస్తుంది. మీకు తెలుసా, వాతావరణంలోని నీటి ఆవిరిని ఆర్ద్రత మాపకం సహాయంతో కొలుస్తారు. గాలిలోని రేణువులను గురించి గతంలో నేర్చుకున్నది గుర్తుకు తెచ్చుకోండి. వర్షం పడటానికి అవి ఎలా ఉపయోగపడతాయో గుర్తించండి. ఆర్ద్రతను నేరుగా కాకుండా సాపేక్షికంగా పేర్కొంటాము. ఈ సాపేక్ష ఆర్ద్రత రెండింటి మధ్య నిష్పత్తి ఆ రెండు అంశాలు. ఒక నిర్దిష్ట ఉష్ణోగ్రత పీడనం దగ్గర గాలిలో ఉండగల అత్యధిక నీటి ఆవిరి, ఆ సమయంలో గాలిలో ఉన్న నీటి ఆవిరి మోతాదు. ఉదాహరణకు 20 డిగ్రీల సెంటీగ్రేడ్ ఉష్ణోగ్రత వద్ద ఘనపు మీటర్ గాలిలో అత్యధికంగా 80 గ్రాముల నీటి ఆవిరి ఉండటానికి అవకాశం ఉంది. వాస్తవంగా ఉన్న నీటి ఆవిరి 40 గ్రాములు అయితే సాపేక్షిక తేమ శాతం 50 అవుతుంది. ఉష్ణోగ్రత తగ్గిన లేదా అదనంగా నీటి ఆవిరి చేరిన సాపేక్షిక తేమ శాతం పెరుగుతుంది. ఇందుకు విరుద్ధంగా ఉష్ణోగ్రత పెరిగిన లేదా నీటి ఆవిరి తగ్గిన సాపేక్షిక తేమ శాతం తగ్గుతుంది. గాలి సంతృప్త స్థాయికి చేరే ఉష్ణోగ్రతను ద్రవీభవన ఉష్ణోగ్రత అంటారు. మీరు మంచు బిందువులను చూసారా? అవి ఎక్కడ కనబడతాయి? వాతావరణంలో సాపేక్ష ఆర్ద్రత 100% ఉన్నప్పుడు దానిని సంతృప్త స్థాయి అంటారు. ద్రవీభవనం నీరు ఆవిరి కావటానికి వ్యతిరేకితమైనది ద్రవీభవనము. ఈ ప్రక్రియలో నీటి ఆవిరి నీటి బిందువులు లేదా మంచు స్ఫటికాలుగా మారుతుంది. సాపేక్షిక తేమ శాతం 100ని మించినప్పుడు వాతావరణంలో అదనంగా ఉన్న నీటి ఆవిరి చిన్న చిన్న నీటి బిందువులుగా ద్రవీభవనం చెందుతుంది. ఉదాహరణకు 20 డిగ్రీల సెంటీగ్రేడ్ ఉష్ణోగ్రత ఉన్న గాలి ఘనపు మీటర్కి 49 గ్రాముల నీటి ఆవిరి కలిగి ఉందని అనుకుందాము. గాలి ఉష్ణోగ్రత 10 డిగ్రీల సెంటీగ్రేడ్కి తగ్గితే సంతృప్త స్థాయి వద్ద అది 40 గ్రాముల నీటి ఆవిరిని పట్టి ఉంచగలదు. అదనంగా ఉన్న 9 గ్రాముల నీటి ఆవిరి ద్రవీభవనం చెందుతుంది. వాతావరణంలో సూక్ష్మ రేణువులు ఉన్నప్పుడే ద్రవీభవనం జరుగుతుంది. అంతేకాకుండా ద్రవీభవనం ఏదైనా ఉపరితలం వద్దే జరుగుతుంది. ఉదాహరణకు ఒక గ్లాసులో చల్లటి నీళ్లు నింపితే ఏం జరుగుతుందో చూసారా? గ్లాసు బయటి వైపు చల్లగా ఉండే ఉపరితలాన్ని తాకినప్పుడు గాలిలో ఉండే నీటి ఆవిరి ద్రవీభవనం చెందుతుంది. మొక్కల ఆకుల వంటి ఉపరితలం మీద నీటి ఆవిరి ద్రవీభవించినప్పుడు మంచు బిందువులు ఏర్పడతాయి. వాతావరణంలోని నీటి ఆవిరిని ధూళి రేణువుల పరమాణువులు ఆకర్షిస్తాయి. దీని కారణంగా ఆవిరి ద్రవీభవనం చెంది నీటి బిందువులుగా మారుతుంది. ఇట్లాంటి లక్షలాది నీటి బిందువులు ఒకచోట చేరినప్పుడు అవి రకరకాల మేఘాలుగా కనబడతాయి.
ఈ మేఘాలు చాలా చల్లగా ఉంటే వాటిలో మంచు స్ఫటికాలు కూడా ఉంటాయి. మేఘాలు ఎంత ఎత్తులో ఉన్నాయి, ఏ ఆకారంలో ఉన్నాయి అన్న దాన్ని బట్టి వాటిని వివిధ రకాలుగా విభజిస్తారు. ఉదాహరణకు బాగా ఎత్తులో ఉన్న వాటిని సిర్రస్ మేఘాలని, మధ్యలో ఉండే వాటిని క్యుములస్ మేఘాలని, కింద స్థాయిలో ఉన్న వాటిని స్ట్రాటస్ అని, వర్షంనిచ్చే మేఘాలు ఊర్ధ్వ ప్రసరణ మేఘాలను నింబస్ మేఘాలని అంటారు. ద్రవీభవనం చెందినప్పుడు నీటి బిందువులు బరువెక్కి భూమి మీదకు పడతాయి. దీనిని ఇంగ్లీష్లో ప్రెసిపిటేషన్, కిందికి పడు, దూకు అన్న అర్థం ఉన్న లాటిన్ పదం ప్రెసిపిటేసియో నుంచి వచ్చింది అంటారు. ఇది వర్షం, మంచు, వడగళ్ళు వంటి వాటి రూపంలో ఉండవచ్చు. ఈ బిందువులు భూమి ఉపరితలానికి దగ్గరగా ఘనీభవనం చెందితే బిందువులు చాలా తేలికగా ఉండి పొగమంచు ఏర్పడుతుంది. అవపాత రూపాలు. అవపాతంలో ప్రధానమైనది వర్షపాతం. నీళ్లు గడ్డకట్టే ఉష్ణోగ్రతల కంటే తక్కువ ఉష్ణోగ్రతల్లో ఘనీభవనం చెందినప్పుడు నీటి ఆవిరి నేరుగా మంచు స్ఫటికాలుగా మారుతుంది. ఇది కిందకు మంచు తునకలుగా పడుతుంది. దీనిని హిమపాతం అంటారు. శీతోష్ణ మండల పర్వత ప్రాంతాలలో సగానికి మించిన ఎత్తులలో సాధారణంగా హిమపాతం ఉంటుంది. భూమి ఉపరితలం వద్ద చల్లటి పొర గుండా వాన కురుస్తున్నప్పుడు వర్ష బిందువులు మంచుగా గడ్డకట్టి కిందకు పడతాయి. దీనిని స్లిట్ హిమ శిఖరాలు అంటారు. వాతావరణంలో నిలువు తరంగాలు బలంగా ఉన్నప్పుడు చాలా తక్కువ ఉష్ణోగ్రతల వద్ద చాలా ఎత్తులలో ఘనీభవనం జరిగి మంచు స్ఫటికాలు ఏర్పడతాయి. పైకి లేస్తున్న గాలుల వల్ల ఇవి వెంటనే కిందకు పడవు కాబట్టి ఇవి పరిమాణంలో పెరుగుతుంటాయి. చివరికి మంచు స్ఫటికాలు కొన్ని సెంటీమీటర్ల పరిమాణమంతా పెరిగి గడ్డలుగా కిందికి పడతాయి. దీనిని వడగళ్ల వాన అంటారు. వడగళ్ల వల్ల పంటలు, భవనాలు దెబ్బతింటాయి. వర్షపాతంలో రకాలు. వర్షపాతం సంభవించే దాన్ని బట్టి దానిని 3 ప్రధాన రకాలుగా విభజించవచ్చు. 1 సంవాహన వర్షపాతం, 2 పర్వతీయ వర్షపాతం, 3 చక్రీయ వర్షపాతం. సంవాహన వర్షపాతం వేడెక్కిన ఉపరితలం మీద తేమ కలిగిన గాలి కూడా వేడెక్కి పైకి లేచి చల్లబడినప్పుడు వాడే వర్షాన్ని సంవాహన వర్షపాతం అంటారు. ఈ రకమైన వర్షపాతం దిగువ అక్షాంశాల వద్ద ఖండాల లోపలి ప్రాంతాల్లో, సముద్ర తీరాలలో కాకుండా వేసవిలో ఎక్కువగా కురుస్తుంది. సాధారణంగా ఇటువంటి వానలు రోజుల్లో బాగా వేడెక్కిన తర్వాత హఠాత్తుగా కురిసే పెద్ద జల్లుగా ఉంటాయి. ఆ సమయంలో ఒక్కొక్కసారి ఉరుములు, మెరుపులు ఉంటాయి. చిత్రం 4.6 సంవాహన వర్షపాతం. భూ ఉపరితలం నుండి మేఘాల వరకు వేడి. వేడిగా ఉండే నీటి కణాలు పైకి లేస్తాయి. చల్లని బిందువులు కిందకు పడతాయి. నీటి కణాలు చల్లబడి వర్ష బిందువులుగా మారుతాయి. వేడిమి విశ్వ అంతరాళంలోకి వాతావరణంలోకి ప్రసరింపబడుతుంది. కవోష్ణ గాలులు పైకి లేవటం వల్ల మేఘాలు ఉష్ణాన్ని గ్రహిస్తాయి. వాతావరణంలోకి వేడిమి ప్రసరణ. విశ్వంలోకి వేడిమి ప్రసరణ. వేడిగాలి గడ్డకట్టుకునే స్థాయిని చేరుతుంది. చల్లటి గాలి కిందకు దిగుతుంది. భూ ఉపరితలం నుండి నీటి ఆవిరి. తుంపర వర్షం. కిందికి దిగుతున్న గాలి భూ ఉపరితలం నుండి
ఉష్ణాన్ని గ్రహించి వేడెక్కుతుంది. పర్వతీయ వర్షపాతం, దీనిని ఒక్కొక్కసారి ఓరోజెనిక్ వర్షపాతం అంటారు. గ్రీకు భాషలో ఓరెస్ అంటే పర్వతమని అర్థం. తేమతో కూడిన గాలి దాని దారిలో ఉన్న పర్వత లేదా ఎత్తైన అవరోధం వల్ల పైకి లేచినప్పుడు ఈ రకమైన వర్షం కురుస్తుంది. ఈ కారణం వల్ల పర్వతాలలో గాలికి అభిముఖంగా ఉన్న వాలుల మీద వర్షాలు బాగా పడతాయి. దానికి వ్యతిరేకంగా ఉన్న వాలుల మీదుగా గాలి కిందికి దిగే ప్రాంతంలో వర్షం తక్కువగా ఉంటుంది. ఈ పరిస్థితి భారతదేశ పశ్చిమ తీరంలో విరివిరిగా ఎదురవుతుంది. అరేబియా సముద్రం నుంచి వచ్చే తేమతో కూడిన గాలి పశ్చిమ కనుమల మీద పైకి లేచే క్రమంలో విస్తరించి చల్లబడి వాన పడుతుంది. పశ్చిమ కనుమల రెండవ వైపున దిగే గాలిలో తేమ ఉండదు. దక్కన్ పీఠభూమి మధ్య భాగంలో వానలు తక్కువ, కాబట్టి ఈ ప్రాంతం పొడిగా ఉంటుంది. దీనిని వర్షాఛాయ ప్రాంతం అంటారు. చిత్రం 4.7 పర్వతీయ వర్షపాతం. వెచ్చటి సముద్రం, నీరు ఆవిరి కావటం, వీస్తున్న గాలులు. వర్షాఛాయ ప్రాంతం. చక్రీయ వర్షపాతం, ఈ రకమైన వర్షపాతం తుఫాను లేదా అల్పపీడన ద్రోణితో ముడిపడి ఉంది. ఉష్ణ ప్రాంతపు తుఫానులు, సమశీతోష్ణ ప్రాంతపు తుఫానులు అని ఇవి రెండు రకాలు. తిరుగుతున్న అని అర్థం ఉన్న కైక్లోన్ అనే గ్రీక్ పదం నుంచి సైక్లోన్, తుఫాను అనే ఇంగ్లీష్ పదం ఏర్పడింది. ఉష్ణ ప్రాంత తుఫాను అనేది ఉష్ణ ప్రాంతాలలో ఏర్పడే వెచ్చటి మధ్య భాగం ఉండే సుడిగుండం. దీని వ్యాసం చాలా చిన్నగా కొన్ని వందల కిలోమీటర్లు ఉండి దాదాపుగా గుండ్రంగా ఉంటుంది. ఉపరితల పీడనం చాలా తక్కువగా 900 MB కంటే తక్కువ ఉండి గాలులు సెకనుకు 33 మీటర్ల వేగంతో వీస్తాయి. ఇవి వెచ్చటి 26 డిగ్రీల సెంటీగ్రేడ్ నుండి 27 డిగ్రీల సెంటీగ్రేడ్ సముద్ర ఉపరితలాలపై ఏర్పడి భూమి వైపుకు కదులుతాయి. కదులుతున్న తుఫాను వల్ల గాలులు పైకి లేస్తాయి. ఇలా పైకి లేచిన గాలి వల్ల వానలు పడతాయి. చల్లగా, పొడిగా, ఘనంగా ఉన్న గాలులు వెచ్చగా, తేమగా, తేలికగా ఉన్న గాలులను కలిసినప్పుడు సమశీతోష్ణ ప్రాంతపు తుఫానులు సంభవిస్తాయి. అధిక సాంద్రత గల చల్లటి గాలి వెచ్చగా ఉన్న తేలికైన గాలిని పైకి నెట్టడం వల్ల వర్షాలు కురుస్తాయి. చిత్రం 4.8 ఆయనరేఖ తుఫాను. ప్రపంచవ్యాప్తంగా వర్షాలు భూమధ్య రేఖకు ఉత్తర దక్షిణ దిశలలో 10 డిగ్రీల నుంచి 30 డిగ్రీల అక్షాంశాల మధ్య వాణిజ్య పవనాల కారణంగా తూర్పు తీరంలో భారీ వర్షాలు పడతాయి. పశ్చిమ వైపుకు వెళ్లే కొద్దీ వర్షాలు తగ్గుతాయి. భూమధ్య రేఖకు ఉత్తర దక్షిణ దిశలలో 40 డిగ్రీల నుంచి 60 డిగ్రీల అక్షాంశాల మధ్య పశ్చిమ పవనాల వల్ల పడమటి తీరంలో భారీ వర్షాలు పడతాయి. తూర్పుకు వెళ్తున్న కొద్దీ వర్షాలు తగ్గుతాయి. భూమధ్య రేఖకు సమీపంలో ఎక్కువ పీడనం ఉన్న ప్రాంతాల కంటే తక్కువ పీడనం ఉన్న ప్రాంతాలలో అధిక వర్షాలు పడతాయి. ఖండాల మీద కంటే సముద్రాల మీద వర్షాలు ఎక్కువ పడతాయి. కీలక పదాలు: 1 సంవహన ప్రవాహాలు, 2 అంతర ఆయనరేఖ అభిసరణ స్థానం, 3 కోరియాలిస్ ప్రభావం. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియోలో ఏమైనా మిస్టేక్స్ ఉంటే కామెంట్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే, థ్యాంక్ యూ.